హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ వచ్చేసి మనకి వెంకటగిరి టిష్యూ పట్టు అంటాం కదా, కానీ మేము కూడా ప్రొడక్షన్ ఉంది కాబట్టి మాధవరం టిష్యూ పట్టు అని కూడా అనొచ్చు. ఇది మా ఓన్ ప్రొడక్షన్ అనమాట. టిష్యూ పట్టు అనేది ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఎందుకంటే చాలామంది మ్యారేజెస్ వస్తున్నాయి కాబట్టి అందరూ మెసేజ్ చేస్తున్నారు, ఒకసారి మళ్ళీ టిష్యూ పట్టు ఒకసారి చూపించరా అండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం మళ్ళీ చేస్తున్నాం. ఎందుకంటే మ్యారేజెస్ ఉన్నాయి కదా, ఈ ఫిబ్రవరి అప్పటి నుంచి 15 ఆఫ్టర్ నుంచి అనుకుంటా ఉన్నాయి. సో మర్చిపోయాను, ఈరోజు రథసప్తమి కదా, మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు సూర్య భగవానుడికి మనందరం కూడా పూజ చేసుకున్నాము, చక్కగా ఆదిత్య హృదయం చదువుకున్నాము. అంటే నాకైతే నోటెడ్ ఏం కాదండి, జస్ట్ మనం ఆడియో పెట్టుకున్నాము. అండ్ మన చక్కగా సూర్య భగవానుడికి అంటే ఏంటంటే మనకి హెల్త్ కోసం, మెయిన్ హెల్త్ కోసం చేసుకునే ఆయనకి సూర్య భగవానుడికి చాలా మంచిది అని విన్నాను కాదు, నాకు కూడా తెలుసు. నేను ఆదిత్య హృదయం కూడా అంతకుముందు బాగా చదివేదానండి. ఇప్పుడు ఫ్రాంక్ చెప్పాలంటే బిజినెస్లో పడ్డాక పూర్తిగా కొంచెం డిలే చేసేసరికి మర్చిపోయాను చదవటం కూడా. అంటే నాకు నోటెడ్ రాదు. ఇప్పుడు 5 years బ్యాక్ నాకు నోటెడ్ కూడా వచ్చింది చక్కగా, ఇప్పుడు అసలు నోటెడ్ లేదు. అందుకని ఆడియో వింటూ పూజ చేసుకున్నాను అనమాట. సో ఈరోజు ఏంటంటే స్పెషల్ ఏం లేదు కాబట్టి కొంచెం లైట్గానే మనం సింపుల్గా పొంగల్ చేసేసి పూజ చేసేసుకున్నాం కాబట్టి ఈరోజు ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యాను. ఎందుకు అంటే ఈ టిష్యూ పట్లు అనేది అందరూ అడుగుతున్నారు. టిష్యూ పట్లు మీన్స్ మీ అందరికీ తెలుసు, డబుల్ వర్క్లోనే ఒక పట్టు పోగు ఉంటుంది, ఒక టిష్యూ పోగు ఉంటుంది అని చెప్పేసి. సో అది చూపించేద్దాము. పెద్దగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చాలా వీడియోస్ కూడా చేసాం కాబట్టి ఇప్పుడు చేసేస్తాం. చూడండి, మంచి స్కై బ్లూకి బ్లాక్. నేను ఒక 3 years బ్యాక్ అనుకుంటా వీడియో చేశాను, 3 years బ్యాక్ చేశాను. అసలు ఎంతమంది ఇప్పటికీ అడుగుతున్నారు, కానీ ఆ స్కై బ్లూకి బ్లాక్ ఎందుకు మా వ్యూవర్ పెట్టేట్లతో నాకు తెలియదు, కానీ అది రావట్లేదండి. వస్తే మాత్రం డెఫినెట్లీ ఒక 10 వీలుంటే మాత్రం ఒక 10 శారీస్, ఒక 10 శారీస్ అన్నా కూడా చేపిస్తాను, కానీ రావట్లేదు. వస్తే డెఫినెట్లీ మీకు ఒక 10 శారీస్ అయినా కూడా వీడియో చేసి చూపిస్తాను అనమాట. ఇది స్కై బ్లూ విత్ నావీ బ్లూ. టిష్యూ అంటే మీకు తెలుసు, ఓకే. డబుల్ వర్క్లోనే ఒక పోగు టిష్యూ, ఒక పట్టు ఉంటుంది. హ్యాండ్లూమ్, ఈ హ్యాండ్లూమ్ దీనిలో పవర్ లూమ్ కూడా వచ్చి అవి ఏమిటంటే మీకు 5000 నుంచి ఉంటున్నాయి, కానీ పవర్ లూమా హ్యాండ్లూమా అని తెలుసుకొని మీరు తీసుకోండి. ఇది వచ్చేసి చక్కగా సిల్వర్ టిష్యూ బార్డర్ వస్తుంది అనమాట, పైన చిన్న కడి బార్డర్ లాగా. ఇది వచ్చేసి మనకి ఇది పళ్ళు వచ్చేసి ఏంటంటే మనకి ఇదేంటంటే బార్డర్ వచ్చేసి అంటే బుటీస్ వస్తాయి అండ్ మీకు పికాక్స్ వస్తాయి. జూమ్ ఇదిగోండి, బార్డర్ వచ్చేసి నావీ బ్లూ, మంచి స్కై బ్లూ విత్ నావీ బ్లూకి చిన్న మనకి బుటీస్ అనమాట, సిల్వర్ జరీ బుటీస్ వస్తుంది. శారీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ పళ్ళు వచ్చేసి ఏంటంటే మీకు టిష్యూ పళ్ళు వస్తుంది. ఇది ఏ శారీకైనా సరే టిష్యూ అండ్ మన బోర్డర్ కలర్ మిక్స్ అయితే ఇలా ఉంటుందండి. పళ్ళు రిచ్ పళ్ళునే ఉంటుంది అనమాట. శారీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది, స్కై బ్లూ విత్ నావీ బ్లూ. అండ్ శారీ కాస్ట్ వచ్చేసి మనకైతే యాక్చువల్గా రేట్లు అయితే పెరిగినాయండి, టిష్యూ పట్టు కానీ అన్నీ పెరిగాయి. కానీ మీకోసం ఈరోజు రథసప్తమి కాబట్టి నేను ఎక్కువేమి లెస్ చేయట్లేదండి. 8290 రూపీస్ మాత్రమే పెడుతుంది అనమాట. ఓకే, ప్యూర్ హ్యాండ్లూమ్లో టిష్యూ పట్టు శారీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం అట్లేదు కదా. నెక్స్ట్ వచ్చేసి మంచి టమోటా పింక్ అనమాట. టమోటా పింక్కి మ్యాంగో గ్రీన్. టమాటో పింక్కి మ్యాంగో గ్రీన్ చాలా చక్కగా ఉందండి. అందరూ ఆ ప్యారెట్స్ చూసి బోర్ కొట్టి అనుకున్న వాళ్ళకి ఇలా అనమాట. చక్కగా గ్యాప్ బోర్డర్ ఉంటుంది, గ్యాప్ బోర్డర్లో మ్యాంగో డిజైన్ ఉంటుంది, మ్యాంగో డిజైన్లో మళ్ళీ మనకి మీనాకారి ఉంటుంది అనమాట. టమాటో పింక్ చెక్స్ ఉంటుందండి, ప్రతి శారీకి చెక్స్ ఉంటుంది అనమాట. టమాటో పింక్ విత్ మ్యాంగో గ్రీన్ చాలా బాగుంది కాంబినేషన్. అండ్ పళ్ళు కూడా మీకు ఇలా వస్తుంది. ఈ శారీస్ అన్నిటికీ మెయిన్ మర్చిపోయి చెప్పలేదు కదా నేను, ప్రతి శారీకి కూడా మేము సపరేట్గా పట్టు బ్లౌజ్ అనేది వీవింగ్ చేపిస్తాం అనమాట. ఇది 190 centimeters ఉంటుంది. ఇదే బ్లౌజ్ మనం సపరేట్గా సేల్ చేస్తే 1200 ఉంటుంది, కానీ ఇప్పుడు సేల్ చేయడానికి అన్ని బ్లౌజులు అయితే ఎక్కువ రావట్లేదు. ఇదిగోండి పట్టు బ్లౌజ్. ఈ పట్టు బ్లౌజ్ మీద కింద ప్లెయిన్ ఇస్తారు, మీరు చేయించుకుంటే కొంచెం వర్క్ చేయించుకుంటే లేదా ఇలాగే వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నాకు కలర్స్ అన్నీ టక చెప్పేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మంచి లెవెండర్, అంటే లెవెండర్లో కూడా లైట్ లెవెండర్ అనమాట. మీకు ఇది లెవెండర్ విత్ బ్లాక్. ఓకే, ఇది మీకు హ్యాండ్లూమే కాబట్టి కట్టుకున్నా కూడా మీరు ఏమీ లావుగా కనపడదండి. అదొక ఫీలింగ్ అనమాట. టిష్యూ అంటే లావుగా కనపడుతుందా అని కనపడదండి, సెమీ అయితే కనపడద్ది.
ఇది వచ్చేసి ఏంటంటే ప్యారెట్స్, డబల్ ప్యారెట్స్ అనమాట. డబల్ ప్యారెట్స్ చక్కగా మంచి లెవెండర్, లైట్ లెవెండర్ అనమాట, పేస్టల్ షేడ్లో లెవెండర్ అనమాట. డబల్ ప్యారెట్స్ గ్యాప్ వస్తుంది అనమాట. ఇక్కడ కింద జాయింట్ వచ్చేసి పట్టు క్లాత్ మీద మీకు వీవింగ్ అనమాట, జరీ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది అనమాట. అండ్ బ్లాక్ బ్లౌజ్. ఓకే, 8,290 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి అందరికీ కూడా చక్కగా ఒక మంగళస్నానానికి కాదండి, నలుగు పెట్టేటప్పుడు ఎల్లో కావాలి కాబట్టి ఎల్లో విత్ మంచి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎనీ టైం ప్యారెట్సే కదా అనుకున్న వాళ్ళకి ఇలా వెళ్ళొచ్చండి. బార్డర్ కొన్ని శారీసే కదా, అలవాటైన శారీసే కదా అని కూర్చోబెట్టి చేద్దామని చేసేద్దామని 10 నిమిషాలు అని చెప్పి కూర్చుని చేస్తున్నాను. కానీ నాకు కంఫర్ట్గా లేదండి, నాకు ఆ టేబుల్ నాకు అదే హాయిగా ఉంది. ఇది చూసారా చక్కగా గ్యాప్ మంచి బోర్డర్ వస్తుంది. అండ్ పైన వచ్చేసి మ్యాంగో వస్తుంది. మ్యాంగోలో మీనాకారి అనమాట, టెంపుల్. మంచి మ్యాంగో గ్రీన్ విత్ ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ విత్ నావీ బ్లూ. స్కై బ్లూ విత్ నావీ బ్లూ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ప్యారెట్స్ వస్తుంది మీకు. నావీ బ్లూ కాకుండా రాయల్ బ్లూ కాకుండా ఉంటుంది, చక్కగా బాగుంటుంది అనమాట ప్యారెట్స్. ఇప్పటికీ అప్పటికి తగ్గని శారీస్ ఏంటి అంటే ఈ టిష్యూ పట్టులేనండి. ఈ టిష్యూ పట్టులు ఇప్పటికీ ఇలా ట్రెండ్ నడుస్తూనే ఉందన్నమాట. శారీ కాస్ట్ వచ్చేసి 8,290 రూపీస్. మంచి బ్లూ కలర్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి టమాటా పింక్ విత్ మ్యాంగో గ్రీన్. ఇది దీనికి వచ్చేసి ఏంటంటే బోర్డర్ ఎలా వచ్చిందంటే బోర్డర్ జాయింట్ మీద చక్కగా ఇలా పికాక్స్ వచ్చిందనమాట. అంటే పెద్దవాళ్ళు కూడా ప్యారెట్స్ అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మరి ఇక్కడ ఈ పాట్ మీద ఇక్కడ కొంచెం ఎదురుగా మరి ఎక్కువగా అనిపిస్తుంది ఏమన్నా అని అంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం చక్కగా చిన్న చిన్న పికాక్స్ బోర్డర్ లెవెల్లో వస్తుంది అనమాట మనకి. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8,290 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ విత్ ఇలా చూపించేసాను మీకు, ఇంకా అర్థమైపోయి ఉంటుంది కదా. స్కై బ్లూ విత్ నావీ బ్లూ. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మీకు చక్కగా 290 రూపీస్. స్కై బ్లూ విత్ నావీ బ్లూ, కింద కంచి పౌడర్ వస్తుంది, పైన వచ్చేసి మ్యాంగో వస్తుంది. సో మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి లెవెండర్ కలర్కి బ్లాక్ ప్యారెట్స్, డబల్ ప్యారెట్స్ కూడా చూడండి. బ్లాక్ నాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న చాలా మంది ఉంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రీమ్ కలర్ విత్ బ్లాక్ డబల్ ప్యారెట్స్. బాగుంది, ఇది చాలా రీసెంట్గా ఉంటుందండి. క్రీమ్ కలర్ విత్ బ్లాక్ చక్కగా మీనాకారీలో కూడా, అంటే మనకి ప్యారెట్లో సిల్వర్ వీవింగ్ ఉంది అండ్ పింక్ థ్రెడ్ వీవింగ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ విత్ రెడ్ కలర్, మంచి రెడ్ కలర్ అనమాట. చాలా బాగుంది. స్కై బ్లూ విత్ రెడ్ కలర్, దీనిలోనే వైట్ విత్ రెడ్ కలర్ చేశారు. ఎంతమందోనండి అసలు, ఎంతమంది, ఇన్ని లక్షల వ్యూస్ వచ్చాయో దానికి. స్కై బ్లూ విత్ రెడ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి లెవెండర్ విత్ రెడ్ కలర్. ఇది కట్టే స్టైల్లో కడితే శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. లెవెండర్ విత్ అది కరెక్ట్, లెవెండర్ విత్ మీకు రెడ్ కలర్ ప్యారెట్స్, డబల్ ప్యారెట్స్ అనమాట. 8,290 రూపీస్. అది కూడా మీకు ఇంకా నెక్స్ట్ నుంచి మీకు 85 గ్యారంటీ ఉంటుందండి. కాకపోతే ఈరోజు కొంచెం ఒక 200 మాత్రమే లెస్ చేస్తాను. యాక్చువల్గా లెస్ చేయడానికి కూడా కుదరదు, ఎందుకంటే మనకైతే పెరిగినాయి, రేట్స్ అయితే పెరిగినాయి అనమాట. మనది హోల్సేల్ ప్రైజే కాబట్టి ఆ 200 కూడా రథసప్తమి స్పెషల్ కాబట్టి మీకు కొంచెం తగ్గించాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్కి సేమ్ 2 పీసెస్ వచ్చాయండి. ఇది టిష్యూ పట్టు, హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు శారీస్ అనమాట. మనకి పట్టు ఉంటుంది. ఏంటి అయిపోయిందా? అవలా కానీ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు అసలు లావుగా కనపడదు, చక్కగా సాఫ్ట్గానే ఉంటుంది. కొంచెం మనకి ఇంకా స్ట్రైట్నర్ పెట్టి చిన్న స్టెప్ పెట్టి కట్టుకున్నా కూడా
అసలు శారీ అయితే చాలా బాగుంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే 18 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చండి. కొంచెం పెద్దవాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు టిష్యూ అంటే మనకి అమ్మో లావుగా కనపడుద్దేమో గుచ్చుకుంటుందేమోనని. ఆ గుచ్చుకుంటుందేమోనని నిజంగా చెప్తాను. మా పక్కన ఒక ఆంటీ ఉన్నారు. తను ఏం చేశారు తెలుసా, గుచ్చుకుంటుందేమో అమ్మ వద్దు అని చెప్పేసి రిటర్న్ ఇచ్చారు. మళ్ళీ ఎందుకో 1 మంత్ 2 మంత్స్ అయిపోయాక మళ్ళీ తీసుకొని అసలు ఎంత హాయిగా ఉందన్నమ్మా, అసలు గుచ్చుకోవట్లేదని చెప్పి తనే మళ్ళీ ఒకటో రెండో తీసుకుంది. అదే 1 అయితే తీసేసుకున్నారు. మళ్ళీ సెకండ్ శారీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకున్నారు అనమాట. ఎందుకంటే తన అనుభవంతో చెప్పారు అసలు గుచ్చుకోవటం లేదు శారీ అది, హ్యాండ్లూమ్ అయితే గుచ్చుకోదు, మీకు చక్కగా ఒక పోగు పట్టు టిష్యూ మిక్సింగ్ ఉంటుంది కాబట్టి గుచ్చుకోదు, అండ్ లావుగా కూడా కనపడదు. మనం కట్టే స్టైలే కడితే చక్కగా సాగినట్టుగా శారీ చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి టమాటో పింక్ విత్ మ్యాంగో గ్రీన్. ఈ బుటీస్ చూడండి, చెప్పాను కదా ప్యారెట్స్ అంటే కొంతమంది ఇష్టపడట్లేదు కదా, అలాంటప్పుడు చిన్న చిన్న బుటీస్ అంటే బోర్డర్లో బుటీస్ మారుతూ ఉంటాయి అనమాట. మ్యాంగో గ్రీన్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్కి మ్యాంగో గ్రీన్, ఇది డబల్ వచ్చినట్టుంది. ఇది గోల్డెన్ ఎల్లో అండి. మీకు ఫస్ట్ చూపించింది కొంచెం లెమన్ ఎల్లో. ఓకే, ఇది గోల్డెన్ ఎల్లోకి మంచి మ్యాంగో గ్రీన్ అనమాట. ఇట్లా బోర్డర్ వచ్చేసి పైన వచ్చేసి మ్యాంగోస్ వస్తుంది. బుట్టీలో మ్యాంగోలో వచ్చేసి మీనాకారి కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ విత్ బర్గండీ కలర్. అదే బర్గండీ అంటే ఏంటని చెప్పి నేను కస్టమర్స్ నవ్వుకుంటున్నారు. ఇది కూడా వైన్ కలర్ అనమాట. బర్గండీ అంటేనే వైన్ కలర్. ఇది చూడండి డబల్ ప్యారెట్స్ వస్తుంది. చక్కగా రామా గ్రీన్ మంచి వైట్ కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ మీకు చెప్పాను కదా 90 సెంటీమీటర్స్ ఉంటుంది. మనకి పట్టు బ్లౌజ్ వస్తుంది చక్కగా. ఇదే మీరు బయట కొనాలి అంటే బ్లౌజ్ కంపల్సరీ నేను పెట్టే ఇస్తానండి ఆర్డర్ మీద. ఇది కూడా కొనాలంటే 1200 కానీ మీరు బ్లౌజులు అయితే అడగొద్దు ఎవరు, ఎందుకంటే బ్లౌజులు అయితే రావట్లేదు అసలు. వీవింగ్ ఎక్కువ పంపించట్లేదు, ఏ శారీకి ఆ శారీకే పంపిస్తారు తప్ప ఎక్కువ అయితే పంపించట్లేదు అనమాట. ఇది వచ్చేసి అది మీకు సన్న ప్యారెట్స్ అనమాట. ఇది వచ్చేసి లావ్ ప్యారెట్స్ అనమాట. చూపిస్తాను మీకు అది కూడా. ఇది వచ్చేసి అది రామా గ్రీన్ అనమాట. మీకు చూపిస్తాను. ఇది సింగిల్ ప్యారెట్ అండి, సింగిల్ ప్యారెట్లో ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. రామా గ్రీన్ విత్ వైన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అనమాట. మంచి పింక్ కలర్. ఈ పింక్ వేసుకుంటే మన కలర్ కూడా కనిపిస్తుంది అనమాట. పింక్ కలర్కి గ్యాప్ బార్డర్, దానిలో మ్యాంగో కూడా వస్తుంది అనమాట. చాలా బాగుంది. పింక్ కలర్కి గ్యాప్ బార్డర్ మ్యాంగో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టమోటా పింక్ విత్ మ్యాంగో గ్రీన్. ఇది కూడా సెకండ్ పీస్ అనుకుంటా. టమాటో విత్ మ్యాంగో గ్రీన్ అనమాట. పీకాక్. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా మనకి ప్యూర్ టిష్యూ పట్టు శారీస్ అనమాట. మనకి మాధవరం ప్రొడక్షన్ శారీస్, మనకి ప్రొడక్షన్ కూడా ఉంది. సో ఏంటంటే మీకు శారీస్ అయితే లావుగా కనపడటం కానీ లేదంటే గుచ్చుకోవడం కానీ స్కిన్కి ఇచ్చింగ్ కానీ అట్లా లేదు, ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఎవరైనా కూడా తీసుకోవచ్చు అనమాట. కాస్ట్ అయితే ఇంకా ఎక్కువ పెరిగిందండి, కానీ ఈరోజు కొంచెం సండే అండ్ రథసప్తమి కాబట్టి ఒక 200 మాత్రమే లెస్ చేశారు. నేను ఉన్నట్టుగానే ఒప్పుకుంటే, ఎందుకంటే మనం పెట్టే ప్రైస్ ఇప్పుడు 85, ఈరోజు వచ్చేసి ఒక 200 లెస్ చేశాను అనమాట. ఎందుకంటే లెస్ చేయడానికి కూడా లేదండి, మాకే హోల్సేల్గా మాకే పెరిగిపోయింది అనమాట రేట్లు. ఇవన్నీ ఎందుకు పెట్టాను అంటే పెట్టుబడులు కానీ లేదంటే చక్కగా వచ్చే మ్యారేజెస్ కానీ ఎవరికైనా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈరోజు కొంచెం చిన్న వీడియో చేస్తుంది అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చక్కగా చిన్నవాళ్ళ నుంచి 18 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ కూడా ఎవరైనా వాడుకోవచ్చు. ఇంకొక విషయం అండి, లెహెంగాస్ కూడా చాలా బాగుంటుంది. లెహెంగాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ సూపర్గా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, మా 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 రిలేషన్స్లోనే వాళ్ళు లెహెంగాస్ వేశారు. అసలు ఎక్సలెంట్గా ఉందనమాట. చక్కగా దాన్ని మంచి వర్క్ పెట్టుకొని కుట్టించుకొని బ్లౌజ్ కనుక వర్క్ చేయించుకొని మంచి బాందిని కొనినో ఒక పట్టు కొనినో వేసుకుంటే పిల్లలకి అసలు ఇంకా అవసరమే లేదండి. వేరే మనం ఒక 30,000 40,000 లంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత గ్రాండ్గా ఉంటుంది అనమాట. నైట్ వేర్ పార్టీకి ఇంకా బాగుంటుంది అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. ఆఫ్ చేయలేదు మేడం. అవలా అదే నొక్కాను కదా.